ఎన్నో లక్షలు పెట్టి మనం కెమెరా కొనుక్కుంటాం. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను. అదేంటంటే చాలామంది ఏంటంటే కెమెరా కొనుక్కున్న తర్వాత ఇట్లా అయితే మెయింటైన్ చేస్తారు. సో అంటే ఇలాగే ఉంటుంది, జస్ట్ లెన్స్ పెట్టేస్తారు, కెమెరా బాడీ ఇలా పెట్టేస్తారు. సో దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ కెమెరాని మనం ఎక్కడ పడితే అక్కడ ఇలా ప్లేస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ షూట్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ టేబుల్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా ఇలా హార్ష్గా పెట్టేస్తాం. దానివల్ల ఏమైందంటే మనకి ఈ కార్నర్స్ ఏదైతే ఉంటాయో రానున్న రోజులు ఈ కార్నర్స్ అనేవి ఇక్కడ దెబ్బ తగలటం, దాంతోపాటుగా కలర్ వెలిసిపోవటం, కెమెరా లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది అనమాట. అలా కాకుండా మనం కెమెరాని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటే సో ఇప్పుడు ప్రతి ఒక్క మోడల్కి మనకి ఇలాంటి రిగ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్టుంటే మనకి రిగ్ అయితే వచ్చింది. సో దీన్ని కెమెరా రిగ్ అంటారు. ఈ రిగ్ ఏం చేసిందంటే మన కెమెరా కింద పెట్టినప్పుడు సో దీన్ని నేలకు ఆనేయకుండా ప్రొటెక్ట్ అయితే చేస్తూ ఉంటుంది. దీనివల్ల మన కెమెరా లైఫ్ అనేది ఎక్కువ కాలం అయితే ఉంటుంది. దాంతోపాటుగా మనం కెమెరాని జాగ్రత్తగా పొరపాటున కింద పడినా కానీ కెమెరాని ఈ రిగ్ అనేది కాపాడుతూ ఉంటుంది. ఇది 3 నుంచి 4 వేలు అయితే ఉంటుంది. కెమెరా కొనుక్కునేటప్పుడే వెంటనే ఇలా రిగ్ కొనుక్కొని వేసుకోండి. సో దానివల్ల ఏంటంటే 4-5 సంవత్సరాలు అనగానే కెమెరా కొత్తగానే కనపడతా ఉంటుంది. కాకపోతే మధ్య మధ్యలో తీసి క్లీన్ చేసుకుంటూ ఉండండి.